హలో గాయ్స్, టైం చూశారు కదా, 6:55 AM అవుతుంది. ఇంత పొద్దున మేమిద్దరం ఎక్కడికి వెళ్ళామని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించకండి, మేమే చెప్తాం. సో ఈ కమాన్ లోపలికి వెళ్తే, ఈ కమాన్ ఎవరైనా గుర్తుపట్టి ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేలోపు నేనే చెప్తా ఎక్కడికి వచ్చామనేది. సో లోపలికి వెళ్ళగానే పార్కింగ్ అయితే చేసుకోవాలి, టికెట్ తీసుకొని. సో పార్క్ చేసే గ్యాప్లో ఆ పక్షులు వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చినామంటే, అందరికీ జై శ్రీరామ్. నేను నా ఫ్రెండ్ కర్మన్ ఘాట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో మా ఇద్దరితో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ద వీడియో స్టార్ట్స్. గుడి లోపలికి వెళ్ళే మార్గంలోనే బయట కూడా 3 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఏంటో చూసి మనం కూడా దర్శించుకుందాం. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణుని టెంపుల్. శ్రీకృష్ణుని టెంపుల్ కూడా చాలా బాగుంది. దానికి ఎదురుగా కొత్త బండ్లు పెట్టుకొని కొంతమంది పూజ చేసుకుంటున్నారు. వాహన హనుమాన్ అంట. కొత్త బండ్లు కొన్న వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటారు. సో హనుమాన్ దర్శనం కూడా చేసేసుకొని పక్కనే ఉన్న గోశాలలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత వెళ్ళే దారిలో కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు చాలా బాగుంది. మధ్యలో హనుమంతునితో చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ నుండి అయితే మనం లోపలికి వెళ్ళి ఆ హనుమాన్ దర్శనం అయితే చేసుకుందాం. ఒకప్పుడు ఔరంగజేబ్ ఈ గుడిని ధ్వంసం చేద్దామని వచ్చినప్పుడు అతనికి ఆ హనుమాన్ వాయిస్ అయితే వినిపించి భయపడి పారిపోయినట్టుగా గుడి లోపల చరిత్ర కూడా ఉంది. అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. అందుకే ఎప్పటి నుంచో వద్దామనుకుంటే మాకు ఈరోజు వీలైంది. గుడి లోపల ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనం, ఆ తర్వాతే హనుమంతుడి దర్శనం. ఆ హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసి కాసేపు మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము వచ్చిన కొద్దిసేపటికే భక్తులు పెరిగిపోతూనే ఉన్నారు. అంటే చిన్నపిల్లలు, పెద్దలు అట్లా చాలామంది వస్తున్నారు. కొంతమంది స్కూల్కి వెళ్ళే ముందు హనుమంతుని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. దర్శనం తర్వాత బయటికి వస్తే చూశారు కదా లైను, ప్రసాదం అనమాట. సో గుడికి వచ్చి ప్రసాదం తీసుకోకపోతే తప్పు కదా. అందుకే లైన్లో నించొని నేను నా ఫ్రెండ్ ఇద్దరం ప్రసాదం తీసుకొని అక్కడే తిన్నాం అనమాట. సో ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. పులిహోర ఇంకా బెల్లంతో చేసిన ప్రసాదం 2 ఉన్నాయి. సో మీరు కూడా వీలైతే ఎప్పుడన్నా వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకొని ఈ ప్రసాదం కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏ గుడిలో అయినా ప్రసాదాన్ని వద్దు అనకుండా భక్తితో తింటే మనసు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. ట్రై చేయండి. దేవుడి దగ్గర అర్చన చేయించుకోవాలనుకుంటే టికెట్ ఇక్కడ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 100 రూపాయలు. పక్కనే ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దామా. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట, సంతోషి మాత టెంపుల్. సో చాలా బాగుంది. ఆ పక్కన ఇంకో టెంపుల్ ఉంది, అది వచ్చేసి కోదండ రాముడి టెంపుల్ అనమాట, మన శ్రీరాముంది. ఇక్కడైతే గంట కొట్టేసి నేనైతే దర్శనం చేసుకున్నాను. చూస్తున్నారు కదా భక్తులు, ఎక్కడ చూసినా భక్తులు. సో ఈ టెంపుల్ అయితే ఇంకోటి వచ్చేసి శ్రీ నాగేశ్వర ఆలయం అనమాట. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది కండి శివలింగం. ఇక్కడ కూడా నేను దర్శనం చేసుకున్నాను. ఇట్లా ప్రతి టెంపుల్ నేను దర్శనం చేసుకున్నాను. వీలైతే మీరు కూడా రండి. ఈ పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయము, శివలింగం అనమాట ఇది కూడా. సో ప్రతి టెంపుల్లో దర్శనం చేసుకొని టైం స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. పక్కనే చూసుకుంటే నవగ్రహాలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది. పక్కనే నాగదేవత విగ్రహాలు, పాలాభిషేకాలు, నీలాభిషేకాలు అందరూ ప్రశాంతంగా చేస్తున్నారు. పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్లో కూడా వెళ్ళిపోదాం. సో ఈ టెంపుల్ వచ్చేసి స్టూడెంట్స్కి బాగా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరన్నా మొక్కుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే ఈ దేవుణ్ణి ఖచ్చితంగా మొక్కాలి. సరస్వతీదేవి ఆలయం అనమాట. సో ఈ సరస్వతీదేవి కటాక్షం ఉంటే మంచిగా చదువుకొని లైఫ్లో కూడా బాగా సెటిల్ అవ్వచ్చు. సో మంచి చదువు రావాలని మొక్కుకోండి. సో వీలైతే లైవ్లో వచ్చి దర్శనం చేసుకోండి. సో ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళిపోదాం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట, దుర్గామాత టెంపుల్. ఆ దేవుణ్ణి కూడా దర్శించుకుందాం. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. మనసుతోని మొక్కి మనకేం కావాలో కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా మంచిగా మొక్కుకోండి. కనిపిస్తుంది కదా అమ్మవారు. సో అమ్మవారిని మొక్కిన తర్వాత పక్కనే లైన్ చూశారు కదా, శివుడికి అభిషేకం చేయడానికి ఆ లైన్ అయితే అనమాట. సో పక్కనే అందరూ నీళ్లు పట్టుకొని అభిషేకం చేస్తున్నారు. సో నాకు చూస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే తోసుకోకుండా ఇట్లేం లేకుండా ప్రశాంతంగా నిలబడ్డారు. ఎంతమంది క్యూ వస్తే అంతమంది లైన్లో నించొని ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో టెంపుల్ ఉంది.
ఈ టెంపుల్ వచ్చేసి విశ్వనాథ ఆలయం. ఇది కూడా శివుని టెంపులే అనమాట. శివలింగం కనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇంకో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మన వాసుదేవాయ అంటే కృష్ణుడి టెంపుల్. కృష్ణుడి టెంపుల్ ఫస్ట్ బయట కూడా చూసాం కదా, బయట ఒక టెంపుల్ ఉంది, మళ్ళీ లోపల కూడా ఒక టెంపుల్ ఉంది కృష్ణుంది. ఆ తర్వాత ఇంకో టెంపుల్ వచ్చేసి నాగదేవత టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఎప్పటి నుంచో ఈ గుడికి రావాలని ఉండేది. ఈరోజు వచ్చి అందరి దేవుళ్ళని దర్శనం చేసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కనబడ్డాడు. సో వాడిని ఇప్పుడు తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోవడమే. పోదామారా? ఇంకేంటి మరి, దర్శనం అయిపోయినట్టేగా? అయిపోయినట్టే. ఒక్క రోజైనా టైంకి టిఫిన్ చేద్దాం రా. ఎక్కడికి వెళ్దాం? బిన్ని మిల్స్.